ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పాలమూరు జిల్లా పాలమూరు జిల్లాలో చాలా అట్రాక్షన్స్ ఫార్మర్ మెడికల్ దగ్గర జరిగింది సంఘటన ఎంపీఐలో వివరాలు తెప్పించుకోండి. ముందు డిపార్ట్మెంట్ నుంచి మీరు ఖండన ఇవ్వండి. అసలు రైతుల మీద ఇటువంటి ఘటన జరగడం అట్రాసిటీస్ పోలీసు లేకుంటే వీడియో మహిళా రైతులు పోలీసులు వీడియోలు రాష్ట్రం అంతా చూస్తా ఉంది. ఇంకా ఎక్కువైంది చేస్తాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక కలెక్టర్ అప్పుడు కరువు ఉంటే గడ్డి ప్రభుత్వం సప్లై చేస్తే భువనగిరి దగ్గర పోయి గడ్డి అడిగితే గడ్డి అడిగినటువంటి రైతులను కాలుతుందండి. సో ఆయన శిష్యుడైనటువంటి ఈ ప్రభుత్వంలో మళ్ళీ రైతుల మీద ప్రత్యక్షంగా దాడులు చేస్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టాడు కదా నాకు అర్థం కాదు. అక్కడ తొక్కిసలాట లేదు, స్టాంప్ రీడింగ్ లేదు, అజిటేషన్ లేదు. మహిళా రైతులు వాళ్ళు మగ పోలీస్ అయినా కొట్టిండు. మా పాయింట్లో ఒకటే, మిమ్మల్ని కమిషనర్ ని తప్పట్టడానికి రాలేదు. సమస్య తీవ్రత ఉంది అనేటువంటి సంగతి ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. వై డిడ్ ద గవర్నమెంట్ స్లీప్? నంబర్ 1. మీరు డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టించి ఒక్కనాడైనా ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ జరిగింది. ఆయన ఇది సిన్స్ ఇట్ ఇస్ మ్యాటర్ ఎట్ ది డిస్పోజల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో డీల్ చేసినప్పుడు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఇంటర్వ్యూన్ కావాలి. ఎందుకు కాలేదు అని మీరు ప్రజలకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే క్లెయిమ్ దట్ దే హావ్ డిస్బర్స్డ్ యాజ్ పర్ ద ప్లాన్ అండ్ సీఎం నెవర్ కండెమ్స్ ఇట్. అరే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మీద, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద ఏం డ్రామా అండి? మధ్య రైతులు సఫర్ అవుతుంది. ఒకరి పేరు మీద ఒకటి చెప్పుడు కాదు, ఇద్దరు కలిసి యూరియాలండి. రాజీనామా చేయమనండి. మేము పోవండి, ఇక్కడ కూర్చోడానికి వచ్చిన మీరు గవర్నమెంట్ తో మాట్లాడి ఎప్పటిలోగా దీన్ని పరిష్కారం చేస్తారు. గివ్ us a clear cut assurance, then only we leave your office. మేము రాజకీయాల కోసం కాదు, రైతుల బాధ చూడలేక వచ్చినాము. మీరు ఎప్పటిలోగా ఈ సమస్య ఎప్పటిలోగా పరిష్కారం అయితే యూ ప్లీజ్ టాక్ టు గవర్నమెంట్ అండ్ గివ్ us a clear cut assurance, then only we leave your office. మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఉన్నాయి చిన్న గ్రౌండ్ అసలు మనవాళ్ళు విజిలెంట్ గా లేకుండా జరిగినటువంటి పెద్ద నష్టం, చాలా పెద్ద నష్టం. ఇంకొకటి మీరు అప్రిషియేట్ చేయాల్సింది, మేము పార్టీగా ఎక్కడ కూడా ఆందోళన చేయలేదు. మొత్తం ప్రజలు లక్షల సంఖ్యలో జనం ప్రతి మండలంలో రోజు రోడ్ల మీద ఉంటున్నారు. అది చూసుకున్నాక గవర్నమెంట్ అలార్మింగ్ ఉండాలి కదా. ఇప్పుడు 2 నెలల నుంచి ఉంటున్నారు, ఇప్పుడు కాదు 2-2.5 నెలల నుంచి ఉంటున్నారు. ఫస్ట్ టైం వేయాల్సింది టైం దాటిపోయింది, ఇప్పుడు సెకండ్ టైం వేసుకోవాలి. దానికి లేదు, దీనికి లేదు. రేట్స్ వల్ల కూడా, అధిక వర్షాల వల్ల కూడా ఏమైతుందంటే అంతకు ముందు అప్లికేషన్ అంతా కూడా అది డైల్యూట్ అయిపోయింది. సో అడిషనల్ అప్లికేషన్ ఆఫ్ యూనిట్ జరగాలి. మనకి ఎక్కువ వర్షాలు ఉత్తర తెలంగాణలో మొత్తం పంట పొలాలన్నీ ఉడిపోతున్నాయి. మరి దాని మీద క్రాప్ అసెస్మెంట్, డ్యామేజ్ అసెస్మెంట్ కి ఇప్పటికీ గవర్నమెంట్ తరఫున ఏం లేదు. ప్రభుత్వాన్ని మాట్లాడమని representation all of our members. Demanding a clear answer. మండలాల గురించి చెప్పలేదు. 1800 మెట్రిక్ టన్స్ ఓన్లీ 600 మీరు మాట్లాడండి.
అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చి మమ్మల్ని లేపుతా ఉన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చి మమ్మల్ని ధర్నా చేయడం లేకుండా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా